నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. హైదరాబాద్లో గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు దక్కించుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది. ఇప్పుడు ఏ పార్టీ హవా నడవబోతోంది? జంట నగరాల అభివృద్ధిని రేవంత్ సర్కార్ ఎందుకు పరుగులు పెట్టిస్తోంది? కేంద్రం నుంచి అనుమతులు, ప్రాజెక్టులు, నిధులకు ఇప్పుడే ఎందుకు క్రేజ్ వస్తోంది? జీహెచ్ఎంసీ ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీ కూడా రెడీ అయిపోతున్నాయా? ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే నగేష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఇద్దరికి నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, హైదరాబాద్ అభివృద్ధిని చూపించి గ్రేటర్ ఎన్నికలు లబ్ధి పొందాలని బీజేపీ అని భావిస్తోందా? ముందు మీకు నమస్కారం సార్. హైదరాబాద్ ఎలక్షన్స్ కు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతులకి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ గెలవడానికి ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక 4 పర్మిషన్లు ఇస్తే ప్రజలు ఓటేస్తారు అనుకునే భ్రమలలో అయితే మేము లేము సార్. అభివృద్ధి అనేటువంటి నిరంతర ప్రక్రియ. కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వెళ్ళాలి. సరైన విధంగా, సరైన ప్రొఫార్మాలో, సరైన పద్ధతిలో, సరైన డాక్యుమెంట్స్ తో ప్రతిపాదన వెళ్తే కేంద్రం ఆటోమేటిక్ ఇస్తుంది. ఇవ్వాలి కూడా. కేంద్రం ఏదో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది అని కాదు ఇష్యూ. అన్ని రాష్ట్రాలు డెవలప్ అయితేనే కేంద్రం డెవలప్ అవుతుంది. కేంద్రం అంటే ఏదో ఆకాశంలో ఉండేది ఏం కాదు. అన్ని రాష్ట్రాల కలయిక, అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం. రాష్ట్రాలలోంచి వచ్చేటువంటి ఆదాయాలే కేంద్రం ఆదాయం, కేంద్ర ఆదాయం రాష్ట్ర ఆదాయం. ఇవన్నీ వేరు వేరు కాదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినాయండి, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నది. నా క్యాబినెట్ అంటే అందరూ ముఖ్యమంత్రులు కలిస్తేనే నా క్యాబినెట్. మా మినిస్టర్లతో పాటు ముఖ్యమంత్రులు అందరూ కూడా నా క్యాబినెట్ సభ్యులే అన్నాడు. ఏ పార్టీ అనేది పక్కన పెడదాం. అట్లాగే రాష్ట్ర అభివృద్ధిలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి అనుమతులు ఎప్పటికీ వస్తాయి, ప్రొవైడెడ్ మీరు ఖచ్చితంగా అనుమతుల కోసం పెట్టాల్సినటువంటి పద్ధతిలో మీరు అప్లికేషన్స్ పెడితే తప్పకుండా వస్తుంది. అది మెట్రో రైలు కావచ్చు, మూసినది కావచ్చు, లేదా రింగ్ రోడ్ కావచ్చు, హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, అంటే ఏవైనా కూడా కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేసినప్పుడే తెలంగాణ ప్రజల అభివృద్ధి జరుగుతుంది అనేది, ఏ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అనేది నా అభిప్రాయం అండి. మోడీ గారి అభిప్రాయం కూడా అదే, అందరి అభిప్రాయం కూడా అదే అని అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు చెప్పింది వ్యాలిటీ. ప్రకాష్ రెడ్డి గారు, ఇటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రభుత్వాలు ఏదైనా ఎన్నికలప్పుడు రాజకీయాలు, కానీ రాజకీయ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా అభివృద్ధి కోసం ఆలోచించాలి. కాబట్టి ఇరు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే వర్కౌట్ అవుతుంది. అంటే ఇక్కడ చాలా సార్లు మరి విజ్ఞప్తులు చేస్తారు, చాలా సార్లు విజ్ఞప్తులు చేస్తారు. బట్ కిషన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. అంటే ఏంటి క్రెడిట్ అంతా బీజేపీ వేసుకోవాలని చూస్తోందా అనేది కూడా ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి కదా సార్. బీజేపీ వేసుకోవాలని చూసేది సార్, గెలవటానికి ఒకటే పారామీటర్ తో అయితే గెలవటం అనేది అసాధ్యమైన పని సార్. దాంట్లో గెలవటానికి పార్టీ వాతావరణం మంచిగా ఉండాలి, అభ్యర్థులు మంచిగా ఉండాలి, అప్పుడున్న పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత బీఆర్ఎస్ ఏం చేస్తే కూడా తెలియదు. కాబట్టి బీఆర్ఎస్ యొక్క పద్ధతి ఎట్లుంటో తెలియదు. కాబట్టి ప్రజలను ఎందుకు కూడగొట్టారు, ఎందుకు గెలిపిస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకోవాలి సార్. ఏ రాజకీయ పార్టీ మేము కూడా చేసుకోవాల్సింది, ఏ రాజకీయ పార్టీని చేసుకోవాలి. ఇప్పుడు మేము సికింద్రాబాద్ పార్లమెంట్ లో మా కిషన్ రెడ్డి గారు మా పార్లమెంట్ 70,000 ఓట్లతో గెలిచాడు. అదే కార్పొరేషన్ వచ్చేసరికి మేము మన ఎమ్మెల్యేస్కి వచ్చేసరికి మేము గెలవలే. కార్పొరేషన్ వచ్చేసరికి మేము చాలా 40 సీట్లు గెలిచాం అట్లా జిహెచ్ఎంసీ పరిధిలో. కాబట్టి ఒక్క తీరుగు ఉంటుంది. ఇప్పుడు ఎల్బీ నగర్ కార్పొరేషన్ లిమిట్స్ లో బీఆర్ఎస్ ఒక్కటి కూడా గెలవాలి, ఒక్కటంటే ఒక్క సీటు గెలవాలి. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి బీఆర్ఎస్ గెలిచింది కదా మొన్న అసెంబ్లీలో. కార్పొరేషన్ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కదా అదే. బీజేపీకి వచ్చేసరికి పార్లమెంట్ ఎలక్షన్స్ 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చింది, 1,00,000 ఓట్ల మెజార్టీ. కాబట్టి ప్రజలు చాలా విజ్ఞతతో ఆలోచిస్తారు. ప్రజలు మున్సిపాలిటీకి ఎవరిని గెలిపియాలి, అసెంబ్లీకి ఎవరిని గెలిపియాలి, జిల్లా పరిషత్కి ఎవరిని గెలిపియాలో ఆలోచిస్తారు. కాబట్టి గెలవకపోవడం మనకు ఓటేయకపోవడానికి మేము కారణాలు అన్వేషించుకొని ప్రజల దానికి అనుగుణంగా మేము పనిచేయాలి తప్ప ఈ అభివృద్ధి కార్యక్రమాల ఎర్ర చూపించి పనిచేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ సాగుతూనే ఉండాలి. తెలంగాణ ప్రజల కోసం సాగాలి, కేంద్రం నుంచి కూడా. అందుకోసం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు నడుతూ మా బడా బాయి, మా చోటా బాయి అంటే దాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసి ఆ రాజకీయాలకు పోదు. మొన్న కూడా అంతే, నా ఎంబడి రమ్మంటే ఆయన ఎంబడి రమ్మంటే పార్టీ మారుతాడు, ఇది మారుతాడు, అది కాదు ఇష్యూ. ఆయన ఎంబడి రమ్మంటే గుజరాత్ లో, నేను గుజరాత్ గురించి రెఫర్ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు గుజరాత్ గురించి రెఫర్ చేస్తే, గుజరాత్ లో నేను మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు నాకేమి ఇయ్యలేదు, అవి కనుక ఇస్తే ఇప్పుడు మీకు సగం కూడా రావు, అయినా కూడా నేను కావాల్సింది నా ఎంబడరా, నేను తప్పకుండా అన్ని విషయాలు చేస్తాను అంటే. దాన్ని ఎంబడి రావడం అంటే దాని ఉద్దేశం మీరు ప్రాజెక్ట్ అనుకోవడం కాదు, కేంద్రం రాష్ట్రం కలిపి అనుకోవాలి ప్రాజెక్టు. నేను అనుకున్నా నాకు మిషన్ భగీరథకి ఇస్తావా ఇయ్యవా, లేదా నేను కాళేశ్వరం అనుకున్నా నువ్వు ఇస్తావా సస్తావా కాదు. కేంద్రం రాష్ట్రం అనుకుని తెలంగాణ ప్రజలకు అత్యధికంగా నీళ్లు ఇవ్వగలిగే ప్రాజెక్ట్ ఇది చర్చించడం అనుకోండి. తప్పకుండా అది కాళేశ్వరం వస్తుందా, ఇంకోటి వస్తా, చర్చ జరుగుతుంది. ఆ చర్చలోంచి ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఆలోచించాలి తప్ప
రాష్ట్రం కేంద్రం అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇది బీజేపీ కాంగ్రెస్ ఇష్యూ కాదు. అట్లా ఆలోచించినప్పుడే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. రాజకీయాలకు డెఫినెట్ గా సంబంధం లేదు. ప్రకాష్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మీరు చెప్పింది కరెక్ట్, అదే చెప్తున్నా. కాకపోతే ఎందుకు ఇంత సమయం పట్టింది? ఆల్రెడీ ఎందుకంటే కాంగ్రెస్ చాలా సార్లు విజ్ఞప్తి చేస్తుంది, డిజైన్లు మార్చింది, ఎల్ఎన్టీని ప్రభుత్వ అధిలోకి తీసుకుంది, ఇలా రకరకాల మార్పులు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ఏమనుకుంటారు, మేమంతా పుల్లుగా మేము ప్రయత్నిస్తున్నాం కానీ కేంద్రం ఒప్పుకోవట్లేదని కాంగ్రెస్ పదే పదే చెప్పుకుంటూ వచ్చింది. ఒకవేళ కాంగ్రెస్ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు. కాదు అంటే ఇప్పుడే ఎందుకు ఇస్తుంది అనేది. నేను పొలిటికల్ కామెంట్స్ కు పోను కానీ ఒక విషయం చెప్తాను సార్. పొలిటికల్ కామెంట్స్ దాంట్లో పోను కానీ ఒక విషయం చెప్పండి. హలో వినిపిస్తాను, చెప్పండి ప్రకాష్ రెడ్డి. ఎస్, మళ్ళీ వస్తారు ప్రకాష్ రెడ్డి గారు మీ దగ్గరికి. నగేష్ గారు నమస్తే అండి. సార్ నగేష్ గారు, మెట్రో 2 దశల డిజైన్లు మార్చారు, ప్రభుత్వంలో ఎలాంటి అధీనంలోకి తీసుకున్నారు, ఇప్పుడు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు, పదే పదే చాలాసార్లు విజ్ఞప్తులు చేశారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత కిషన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్తున్నారు. ఏంటి అసలు శ్రమ ఎవరిది? ఈరోజు అందరూ దేశం మొత్తం హర్షించదగ్గ విషయం ఏంటంటే మెట్రో ప్రాజెక్ట్ అనేది గతంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఎట్లుంటుంది అనేది ఒక కార్యాచరణ. అంచెలంచెలుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం గా అయిన తర్వాత మెట్రో వాళ్ళతోని చాలా సార్లు కూడా మీటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న లోటుపాట్లను బట్టి, అదేవిధంగా ప్రయాణికుల రాకపోకలను బట్టి, ఇక్కడ ఏం ఇబ్బందులు ఉన్నాయో దాని మీద వ్యూహం ఆలోచన చేసి దాని ప్రకారం మెట్రో మా గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తే ప్రజలందరికీ మేలు జరుగుతూ ఉంటుంది. మెట్రో ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు ద్వారా నలుగురికి ఉపయోగపడేలా, అదేవిధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మా మంత్రివర్గం మొత్తం కూడా అంచెలంచెలుగా సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్లా ఉంటది అనేది కూడా వ్యూహం చేయడం జరిగింది. దాంట్లో క్రియాశీలకంగా మెట్రోకు సంబంధించిన అధికారులు, మా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా అందరూ కూడా ఇందులో పాల్గొని గవర్నమెంట్ ఆధీనం తీసుకోవడానికి మేము సుముఖంగా ఉన్నాం. రాబోయే రోజులలో మెట్రో ఫేజ్ 2 ఏదైతుందో ఆ ఫేజ్ 2లో ఏదైతే సిబిఎస్ నుంచి చంద్రాయన్ గుట్ట నియోజకవర్గానికి ఎక్కడైతే మెట్రో విస్తరణ చేస్తున్నామో అందులో కూడా క్రియాశీలకంగా ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా ఎల్బీ నగర్ టు శంషాబాద్ ఉండొచ్చు, అదే విధంగా మళ్ళా శంషాబాద్ టు మళ్ళా ఆరంగర్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ప్లాన్ నడుస్తా ఉన్నది. ఇందులో గవర్నమెంట్ చిత్తశుద్ధితోని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం వివక్ష చూపినా సరే మెట్రోని ఇలా ఆరంలోకి తీసుకోవడానికి మా ప్రభుత్వం చాలా చక్కగా ముందుకు పోతుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు ప్రధానంగా ఉన్నది ఏంటంటే మెట్రో 2 మూసి, ఈ రెండింటికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్తోంది. ఎస్ నగేష్ గారు, ఎస్ వినిపిస్తుంది కదా. మూసీ ప్రాజెక్ట్ ఏదైతుందో భారతదేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం. ఇవాళ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే తెలంగాణ రాష్ట్రం. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ మీద అహర్నిశలు, అంటే మూసీ ప్రాజెక్ట్ చేస్తే ఎంతవరకు ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే ఇది రాష్ట్రంలో అసలు కొన్ని రోజులు అయిన తర్వాత విధంగా ఉంటుందో రాష్ట్రంలో కూడా ఆ విధంగా ఉండొద్దు అని చెప్పేసి క్రియాశీలకంగా అధికారులతో మమేకమై ఈ రోజు మూసీకి ఎవరైతే వ్యతిరేకిస్తా ఉన్నారో వ్యతిరేకులందరికీ కూడా మేము రైట్ నగేష్ గారు, మళ్ళీ వస్తే మీ దగ్గరికి మీకు కొంచెం సిగ్నల్ బ్రేక్ అవుతుందో సార్ చెక్ చేసుకోండి. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, ఇందాక కట్ అయింది, కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు నేను కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మీద స్పందించాల్సి వస్తుంది. మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర వివక్ష చూపించిన మళ్ళా పదం ఇట్లాగా మాట్లాడతారు. వివక్ష ఎప్పుడు చూపించింది? నేను చాలా స్పష్టంగా ప్రతిపాదనలు పంపించినప్పుడు అన్నా. రెండోది ప్రతిపాదన తీసుకొని పోయి అక్కడ కూర్చొని చర్చించిన తర్వాత ప్రతిపాదన మార్పులు చేర్పులు ఉంటాయి. కలిసి పనిచేద్దాం అనుకున్నప్పుడు మీ ఒక అభిప్రాయం ఉంటుంది, నాది ఒక అభిప్రాయం ఉంటుంది. కలిసిన తర్వాత ఇంకొక ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, మొత్తానికి కిషన్ రెడ్డి గారు వెళ్ళి కలవగానే కేంద్రం మెట్రోకు మూసీకి పచ్చజెండా ఒప్పిందని బీజేపీ నేతలు అయితే చెబుతున్నారు.
మరి ఇన్నాళ్ళ నుంచి కూడా చాలా విపరీతంగా ప్రయత్నాలు చేస్తాం, అనేక డిజైన్లు మార్చి పంపించాం, అయినా సరే ఇప్పుడు స్పందించలేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీటి మీద కేంద్రం స్పందించిందంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. కేంద్రం కూడా జిహెచ్ఎంసీ మీద ఇలా వరాలు జల్లు కురిపిస్తోందంటూ అటు బీజేపీ. ఎస్ నగేష్ గారు, ఇప్పుడు ప్రధానంగా కేంద్రం సానుకూలంగా స్పందించింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వాలి. ఓ పక్కనేమో మూసి చుట్టూ అనేక వివాదాలు చుట్టుకుని అలుముకుని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం నిధులు వస్తే ఆ నిధులు ఎలా, ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నిధులు ఇవ్వాలంటే ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా ప్రాపర్ ప్లాన్తో వెళ్ళాలి? సార్, మూసీ డెవలప్మెంట్ విషయంలో ఒకసారి బీజేపీ నాయకులు చిత్తశుద్ధితో ఉన్నారా, వాళ్ళ పార్టీ నాయకులు చెప్పవలసిన అవసరం ఉంది. కిషన్ రెడ్డి గారు మూసీ పేరు మీద మూసీ నిద్ర ఏదైతుందో, పల్లె నిద్ర గాని బస్తీ నిద్ర గాని తీసుకొని దానికి వ్యతిరేకంగా ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఎందుకు ఆ నినాదం తీసుకోవాల్సి వచ్చిందో ఒకసారి బీజేపీ నాయకులు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మూసీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై ఈ రోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అడ్డుపడుతున్నారా లేదా అనేది ఒకసారి మూసీ విషయంలో వాళ్ళు చిత్తశుద్ధితో ఉన్నారా లేదా అనేది కూడా వాళ్ళు చెప్పవలసిన అవసరం ఉన్నది. అంతేకాకుండా మెట్రో విషయంలో ఈ రోజు మెట్రో విషయాన్ని ఏదో అడ్డు పెట్టుకొని జిహెచ్ఎంసీ ఎన్నికల మీద మేము చిత్తశుద్ధితో ఉన్నాము, మేము మెట్రోని ఆధునీకరణ చేస్తాము అని చెప్తా ఉన్నారు. ఇది మొత్తం కూడా ఒక కుట్రపూరిత విషయమే. ఇందులో ఏ మాత్రం కూడా నిజం లేదు. ఇది ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. ఎలక్షన్స్ వచ్చినా, రాష్ట్రంలో ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఆయన ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను మెట్రోకి వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదు, మెట్రోకి వ్యతిరేకమని కాదు, డిజైన్లో మార్పులు ప్రతిపాదనలు అనేవి ఎక్కడైనా సరే కొంచెం వ్యతిరేకంగా కూడా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మార్చమని చెప్పాము. కిషన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి మెట్రో ఒకవేళ మూసికి గానీ మెట్రోకి గానీ వ్యతిరేకం కాకపోతే కిషన్ రెడ్డి గారు స్వయంగా బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకు చెప్తలేరు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మరి ఇప్పుడు వచ్చినట్టారు అన్నట్టు ఏంటి అంటే మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు నగేష్ గారు? ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్తున్నారు కదా. మేము ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో మెట్రోని ఖచ్చితంగా ప్రభుత్వం అదే విలీనం తీసుకుంటాము. అంతేకాకుండా మూసి విషయంలో మాత్రం ఎక్కడ కూడా కేంద్రం గాని అదే విధంగా ఇంకా ఎవరు వివక్ష చూపినా కానీ కూడా మూసి కూడా ఆధునీకరణ చేయడానికి ప్రణాళిక మొత్తం కూడా సిద్ధమైంది. రాబోయే రోజులలో జిహెచ్ఎంసీ లోపల ఈ యొక్క కార్యాచరణ మొదలు కాబోతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రైట్ ప్రకాష్ రెడ్డి గారు, ఇందాక సిగ్నల్ బ్రేక్ అవుతుంది, ఎస్ కంటిన్యూ చేయండి. ఇందాక మీరు మాట్లాడుతున్నారు. నేను ఒక చిన్న విషయం చెప్తాను. కాంగ్రెస్ నాయకులు మళ్ళీ అదే డబ్బా 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 అదే పదవి ఉపయోగిస్తున్నట్టు బాధగా మాట్లాడుతుంది. మీకు అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధిలో మీకు మూసినది కేంద్రం వివక్ష, మెట్రో కేంద్రం వివక్ష. నేను మళ్ళీ కేంద్ర వివక్ష ఎక్కడ వచ్చిందో నాకు అర్థం కాలేదు. మీరు యాజువల్ కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి, గతంలో వచ్చిన నిధులతోటి ఫలక్నామా వరకు మొదటి ఫేజ్ పూర్తి చేయాలి. మొదటి ఫేజ్ ఫలక్నామా వరకు పూర్తి చేయాలి. దాంట్లో చాలా కిషన్ రెడ్డి గారు 10 ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిండు, ఒకటి కాదు. కిషన్ రెడ్డి గారు ప్రెస్ పెట్టి చెప్పాలని 10 ఇట్లా చెప్పిండు. ఏమని చెప్పిండంటే ఎల్ఎన్టీ నడిపిస్తుంది, ఎల్ఎన్టీకి చేస్తుందా ఇంకెవరైనా చేస్తారా అంటే ఎల్ఎన్టీ వదులుకోవాలనుకుంటుంది. ఎల్ఎన్టీ వదులుకోవాలనుకున్నప్పుడు ఎల్ఎన్టీలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాక్, ప్రస్తుతం ఉన్నటువంటి ట్రైన్లు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా ఇంకో కంపెనీకి ఇస్తుందా? ఈ మొత్తం ఫార్మాలిటీ అయితే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అండి. ఇదంతా కూడా ఆశామాసిగా మనం అనుకున్నట్టు ఇవ్వాలి, ఈ రోడ్ ఇక్కడ ఆ రోడ్ అక్కడ ఇల్లు పంచుకున్నట్టు భూములు పంచుకున్నట్టు కాదు కదా. ఇది జరుగుతున్న ప్రక్రియలో మొన్న 31st నెల రోజులు కాలేదు మొత్తం ఎల్ఎన్టీ దగ్గర నుంచి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఇప్పుడు కొత్త టెండర్ వేస్తుంది, కొత్త డిపి తయారు చేస్తుంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తుంది. చేసిన తర్వాతనే కేంద్రం నుంచి ప్రతిపాదనలకు పంపిస్తుంది కేంద్రానికి. ఆ ప్రతిపాదనలకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది, కేంద్రం వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇస్తుంది. అది కదా ప్రతిపాదన. వీడు ఏమీ లేదు, వివక్ష. ఇక్కడ వివక్ష అక్ష లేదు, వివక్ష లేదు, కక్ష లేదు, వివక్ష లేదు. రెండోది ప్రాంతంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి మూసి నిద్ర ఎందుకు చేయవలసి వస్తుంది ప్రకాష్ అన్న? నేను చెప్తాను. ఇప్పుడు సాబర్మతి నదిని 95లో మొదలు పెట్టారన్న. 95లో ప్రతిపాదన మొదలైంది సాబర్మతి నది, గుజరాత్. ఆ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైందని చెప్తున్నారు. తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పని కంటిన్యూ చేసింది. కానీ దాన్ని 2000 కోట్ల మోడీ గారు అధికారంలోకి వచ్చినాక దాని విషయంలో పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని దాన్ని మొత్తం సాబర్మతి నది జీవనదిగా చేశారు. మళ్ళీ జీవనదిగానే చేశారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వమే వెరిఫై చేసుకోవాలని కోరుకుంటున్నా. అంటే కేంద్రం ఏమన్నా నిధులు ఇచ్చింది? మన్మోహన్ సింగ్ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి మూసి అక్కడ సాబర్మతి నదిని
మళ్ళీ పునర్జీవనం చేయడానికి నిధులు ఇచ్చిందా ఒకసారి లెక్క చూసుకోవాలని చెప్పదలుచుకోండి. మీరు కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం శాఖ కేసులు పెట్టింది కదండి. గోద్రా తర్వాత కేసుల మీద కేసులు పెట్టింది, అమిత్ షాను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది, సిబిఐ ఎంక్వైరీలు చేసింది, దాని మీద ఒక 4 ఎంక్వైరీ సుప్రీంకోర్టు దాకా తిప్పారు. ప్రధానమంత్రి అయ్యేదాకా సుప్రీంకోర్టు చుట్టూ తిప్పారు నరేంద్ర మోడీ గారిని. అయినా కూడా వెరవకుండా ఎక్కడ బెదరకుండా సాబర్మతి నదిని జీవనదిని చేసి చూపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇంకా నేను ముఖ్యమంత్రి గారు చెప్పిన అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి మా పార్టీలకు రమ్మనిలే, మీరు నా ఎంబడి రండి, నాతో రండి, నేను అన్ని మీకు తెలంగాణ ఆ రోజు సబర్మతి విషయంలో గోద్రా అల్లర్లలో ఎవరినైతే గతంలో ఉన్న ప్రభుత్వం మీద మీరు నిందలేయడం కన్నా ఆ కేసులు ఎందుకైనా అనే దాని మీద మీరు వివరణ ఇవ్వాలన్నా. మీరు ఆ కేసులు తీసుకుపోయి మన్మోహన్ సింగ్ కి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగట్టే ప్రయత్నం మీరు చేయొద్దు ప్రకాష్ అన్న. ఎందుకు కేసులు ఎందుకైనా విషయంలో అయినా అక్రమంగా తీసుకెళ్లి జైల్లో పెడితే ప్రధానమంత్రి అయిపోయినాక నరేంద్ర మోడీతో బయటకు వచ్చినట్టు మీరు మాట్లాడొద్దన్న. అది ప్రజల్లో మీద ఏదున్నా కానీ కూడా మీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డబ్బా కొట్టుకుంటుందని చెప్తారు. ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో కరెక్ట్ గోద్రా అల్లర్ల విషయంలో ఉండొచ్చు, అదే విధంగా గుజరాత్ అల్లర్ల విషయంలో ఉండొచ్చు. ఏ అల్లర్ల విషయంలో ఏం కేసులు అయినాయో మీరు అది వివరణ చెప్పండి అన్న. ఇచ్చిన సుప్రీంకోర్టు ఎవరు ఇచ్చింది? నా అవసరం వివరణ అవసరం లేదు. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చింది, ఎవరు దోషులు ఎవరు తేల్చేసింది. ఇప్పుడు కేసులు పెట్టింది ప్రభుత్వము, నిర్దోషిగా ప్రకటించింది సుప్రీంకోర్టు. న్యాయస్థానం నమ్మకం ఉండాలి. న్యాయస్థానాలు న్యాయం ఏం చెప్తే గది న్యాయస్థానం మీద మనకు విశ్వాసం ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడేటువంటి న్యాయస్థానం కాబట్టి దాని మీద విశ్వాసం ఉండాలి. జడ్జిమెంట్ వచ్చినాయి మనకు అందరి ముందు కనపడుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఫైనల్ ఒక పాయింట్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విషయంలో గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా కేంద్రంతో ఘర్షణ వైఖరి తప్ప ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ఒక్క రోజు కూడా తమ అంటే ఆత్మగౌరవం పేరుతోటి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది అంటున్నా. గత ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వం ఒక్క ఇది కాదు, ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించి అది గ్రామీణ సడక్ యోజన కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు నిధులు కావచ్చు, లేకపోతే హైవేస్ విషయంలో కావచ్చు, ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ యాదగిరిగుట్టకు జరగాల్సిన రైల్వే డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మెడికల్ కాలేజీల విషయంలో కావచ్చు, యూనివర్సిటీస్ల విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా గత ప్రభుత్వము కేంద్రంతో ఘర్షణ వల్ల మనకు నేను అనుకుంటున్న రఫ్ లెక్కేసి చెప్తున్నా తెలంగాణకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి 1,00,000 కోట్ల రూపాయలు పోయింటాయి సార్. 1,00,000 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో తెలంగాణకు న్యాయంగా రావాల్సినటువంటి 1,00,000 కాదు, 2,00,000 కోట్లు వీళ్ళు మార్జిన్ మనీ ఇవ్వక వీళ్ళ కాంట్రిబ్యూషన్ కాక దాని వల్ల నష్టపోయిన ప్రజలు తెలంగాణ ప్రజలు. ఇంకా నేను అనుకుంటా 2,00,000 కోట్లన్నా కూడా అది ఎగ్జాజరేషన్ కాదనుకుంటున్నాను. అంత నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఏమైనా ఎవరికి రాజకీయమైనటువంటి లబ్ధి వస్తుంది అనేది సెకండరీ. మిగతా అడిగారు అదే ప్రశ్న. రాజకీయ లబ్ధి కోసమే చేస్తారా అనేది కాదు. రాజకీయ గెలుపోవటంల కోసం ఇన్ని చేస్తామని చెప్పుకుంటున్న టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఇన్ని చేస్తామని చెప్పుకుంటున్నటువంటి చాలా పార్టీ డిఎంకే పార్టీ ఓడిపోయింది కదా. కాబట్టి పార్టీలు గెలవడానికి ఓడిపోవటానికి రాజకీయాలకు ఇది ఒక్కటే కొలమానం కాకూడదు సార్. కాదు కూడా కానీ కొలమానం కాదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు మీరు అన్నారు ఇందాక, గతంలో ఇప్పుడు జిహెచ్ఎంసీలో బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. హైదరాబాద్ వాటర్నాట్ పట్టుకోవడం అంటే ఎవరికి కూడా సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎక్కువ ఇచ్చారు, కాంగ్రెస్కి రీసెంట్గా వచ్చాయి తర్వాత బై ఎలక్షన్స్లో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంతే ఖచ్చితంగా పట్టు సాధించడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ క్రెడిట్ వార్కి సంబంధించి క్రెడిట్ వార్ని ఉపయోగించుకునే అవకాశం లేదంటారా? ఇప్పుడు జనరల్గా ఓటేసినప్పుడు ప్రజలు హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసు. ఈ మెట్రో వస్తే నిజంగా అందరికీ కూడా చాలా బాగుంటుంది, చాలా ఇప్పుడు ఇది సెకండ్ పేజ్ వస్తే కనుక చాలా యూజ్ అవుతుందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మేము రెడీగా ఉన్న వాళ్ళు ఇవ్వట్లేదని, మేము రెడీగా ఉన్న మేము నిద్రిస్తున్నాం కానీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదని ఇప్పుడు ఈ వారం ఏమైనా జరగబోతుంది? ఇద్దరు చెప్తారు కదా. మా స్టేట్ నుంచి జిఎస్టీ పోతుందో ఆ జిఎస్టీ రూపంలో ఉన్న డబ్బులు కూడా కనీసం మాకు బడ్జెట్ రూపంలో రాష్ట్రానికి మాత్రం ఇవ్వట్లేదు. చెప్పండి. నేను ఒక క్లారిటీ ఇస్తాను. మొన్న పోయిన వారము నేను కిషన్ రెడ్డి గారు నేను కూడా ఉన్నా, మలక్పేట్ రైల్వే స్టేషన్ అదేవిధంగా ఉప్పుగూడ రైల్వే స్టేషన్ విజిట్ చేస్తున్నప్పుడు కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపించాం. ఎంఎంటీఎస్ రైళ్లను యాదగిరిగుట్ట కూడా ఎక్స్టెండ్ చేయాలి, ఎంఎంటీఎస్ రైళ్లను శంషాబాద్ వరకు ఉందానగర్ అంటే శంషాబాద్ అంటే మరి ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకోవాలి? నగేష్ గారు ఇది ఎప్పుడో చేయాలి సార్. 10 సంవత్సరాల నుంచి బీజేపీ వాళ్ళ కనీసం ఎప్పుడైనా కనీసం ప్రకాష్ అన్న మంచి నిర్ణయం తీసుకుంటారు.
నా నియోజకవర్గానికే విచ్చేసిన రూపు కూడా నా నియోజకవర్గం చంద్రాయనగుట్ట. నా నియోజకవర్గంలో సరే ఏదైతే ఇన్ని రోజుల కన్నా కనీసం కిషన్ రెడ్డి గారు, మా ప్రకాష్ అన్న, బీజేపీ నాయకులకు యాదగిరి గుట్ట వరకు, అదే విధంగా శంషాబాద్ వరకు ఎంఎంటీఎస్ ని తీసుకువెళ్ళాలని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు మరి 10 సంవత్సరాల నుంచి? మరి 10 సంవత్సరాల నుంచి మీకు ఎందుకు రాలే ఈ ఆలోచన? ఇలా చెప్తా ఉన్నారు, జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వచ్చేసి ఉప్పు కూడా అదే విధంగా మలక్పేట తిరిగినామని చెప్తా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది. ఇన్ని రోజులు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందు మీరు లేదు ప్రకాష్ అన్న మాట్లాడాను. హలో చెప్పండి, కంటిన్యూ చేయండి నగేష్ గారు, కంటిన్యూ చేయండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందు ఇవన్నీ కూడా బీజేపీ చేసే స్ట్రాటజీయే, ఇందులో ఏం కొత్తగా ఏం లేదు. సరే, ఇప్పుడు మీరు ఎలా వెళ్ళబోతున్నారు? కాదు, ఇదంతా బీజేపీ తన క్రెడిట్ అని ఒకవేళ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంటే మీరు మరి ఏ వ్యూహం తెలబోతున్నారు? ఎంత కాదనుకున్నా ఎన్నికల కోసం ఎన్నికల్లో గెలుపొందాలి ప్రతి పార్టీ కూడా అంతే. చారిత్రాత్మక నిర్ణయం సార్, మెట్రోని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని మెట్రోని విస్తరణ చేయడానికి గానీ, అదే విధంగా ప్రజలకు ఏ విధంగా మనం అందుబాటులో ఉండాలి, మెట్రో వ్యవస్థను ఏం చేంజ్ చేయాలి అన్న కోణంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. వాళ్ళు ఇంకొక 5 సంవత్సరాలు ఉన్నా కానీ కూడా యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ చేయడంలో వాళ్ళు జాప్యం చేస్తూనే ఉంటారు. శంషాబాద్ వరకు కూడా ఎంఎంటీఎస్ ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చేసి ఏదో చేస్తూ ఉంటారు. కానీ ప్రజలందరికీ కూడా కేంద్రం ఏదైతే వివక్ష చూపుతుందో రాష్ట్రం మీద ప్రతి ఒక్క పౌరునికి అర్థమైపోయింది. తెలంగాణ పౌరునికి రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కానీ కూడా బీజేపీకి సేమ్ ఇదే పరిస్థితి ఉంటుందని మాత్రం నేను చెప్పగలుగుతాను. ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారా? ప్రకాష్ గారు ఎస్ అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా కేంద్రం మరి ఇప్పుడు మూసీ విషయంలో కూడా ఈరోజు ఏదైతే గుజరాత్ లో సబర్మతి ఉంటుందో అక్కడో వివక్ష అక్కడ న్యాయం ఉంటది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మూసి డెవలప్ చేస్తే కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులకు తెలంగాణ రాష్ట్రం మీద ఇంత వివక్ష ఎందుకు? కిషన్ రెడ్డి గారికి ఒకవేళ మూసి డెవలప్మెంట్ విషయంలో అదే విధంగా మూసిని ముందుకు తీసుకుపోవాలన్న విషయంలో ఉంటే మా ముఖ్యమంత్రి వర్యులతో అనేక సార్లు కూడా సమావేశానికి పిలిస్తే ఏ సమావేశానికి రాకుండా ఈ రోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చిన తరుణంలో మూసికి వెళ్ళి మూసి పేరు మీద మూసి నిద్ర అని చెప్పేసి ప్రజలని తప్పుదారి పట్టిస్తున్న నాయకులు బీజేపీ నాయకులా కాదా అనేది రెడ్డి గారు క్లుప్తంగా చెప్పవలసిన అవసరం. ఎందుకు చెప్తలేరు? మూసి మీకు ఇష్టం లేదని చెప్పండి. ఎందుకు చెప్తలేరు? నిధులు ఇయ్యని వివక్ష తెలంగాణ రాష్ట్రానికే ఉంటది, మూసి డెవలప్మెంట్ చేయొద్దన్న వివక్ష బీజేపీ నాయకులకి ఉంటది. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? బీజేపీ నాయకులకు ఆలోచన లేదా? తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలనే ఆలోచన బీజేపీ నాయకులకు ఉందా లేదా అనేది బీజేపీ రామచంద్రరావు గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చెప్పవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా డెఫినెట్గా ఇది పార్టీల వారుగా కాదు, ముందుగా హైదరాబాద్ వస్తకు కావాల్సింది మెట్రోకి సంబంధించి. ఎందుకంటే ఈ ట్రాఫిక్లు ఎన్ని కష్టాలు పడతాడో మనకు తెలుస్తుంది. ఆ మెట్రో త్వరితగతిన ఎప్పటి నుంచో సెకండ్ పేజ్ అని రకరకాల డిజైన్లు రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఏదైతే సిబిఎస్ నుంచి ఫలక్నుమా చంద్రాయనగుట్ట వరకు ఎంత చక్కగా పనులు జరుగుతున్నాయి సార్. గతంలో బీఆర్ఎస్ హయాంలో రైట్ అండి, ఖచ్చితంగా అదే కోరుకుందాం. కేవలం ఎన్నికల మూడ్లో కాదు, ఖచ్చితంగా ఇది ఇలాగే అటు మూసీ కావచ్చు, ఇటు మెట్రో కావచ్చు, డెఫినెట్గా రెండు కూడా ప్రాపర్గా అవి పూర్తిగా ప్రణాళిక ప్రకారం అమల్లోకి రావాలని, హైదరాబాద్లో మరింత సుందరంగా మారాలని మనం కూడా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ నగేష్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.